తెల్ల జామకాయ సాధారణంగా లేత ఆకుపచ్చ నుంచి పసుపు రంగులో ఉంటుంది. లోపల తెల్లని గుజ్జుతో గింజలు ఎక్కువగా ఉంటాయి. వీటి రుచి కాస్త వగరుగా తీపిగా ఉంటుంది. విటమిన్ సి, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికం. సాధారణంగా వీటిని జెల్లీ, జామ్ తయారీకి ఉపయోగిస్తారు. పెంకు జామకాయ లోపల గులాబీ రంగు గుజ్జు ఉంటుంది. వీటిలో విటమిన్ సితో పాటు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది టమాటాలో ఉండే దానికంటే కూడా ఎక్కువ లైకోపిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను ప్రసిద్ధి. పెంకు జామ రుచి చాలా తీపిగా, సువాసన ఘాటుగా ఉంటుంది. వీటిలో గింజలు తక్కువ, కండ ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్లు, స్మూతీలు, సాలడ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. షుగర్ పేషెంట్లకి రెండు రకాల జామలు మంచివే. అయినప్పటికీ తెల్ల జామకాయ మరింత మేలు చేస్తుంది. తెల్ల జామలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగకుండా చూస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లకు తెల్ల జామ బెస్ట్ ఆప్షన్ గా నిపుణులు చెబుతున్నారు. జామలో తక్కువ క్యాలరీస్ ఉండడం, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెంకు జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా తెల్ల జామలో గింజలు ఎక్కువ, పెంకు జామలో తక్కువ ఉంటాయి. తెల్ల జామ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పెంకు జామలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల త్వరగా పాడైపోతుంది. గుండె ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపరచడానికి పెంకు జామలో ఉండే లైకోపిన్, కెరోటినాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మొత్తానికి జామకాయ ఏ రంగుదైనా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక జామకాయ తింటే డాక్టర్ అవసరం ఉండదని కూడా నిపుణులు చెబుతారు.